భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెండ్లిమర్రి ఇంటర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా లెక్చరర్ సాయిరాం రెడ్డి విద్యార్థులపై దాడి చేసిన ఘటనపై బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పీడీఎస్యు, పీఎస్యు, ఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్జేడీ కార్యాలయం వద్ద జరిగిన ఈ నిరసనలో విద్యార్థులు నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకన్న సుబ్బరాయుడు ఓబులయ్య మాట్లాడుతూ ఘటన జరిగి 17 రోజులు గడిచిన ఇంటర్ కమిషనర్ ఆదేశాలను జారీ చేయకపోవడం విచారకరం. బాధ్యులపై విచారణ జరపకుండా ఆర్జేడీ సురేష్ బాబు మౌనం వీరికి మద్దతు ఇచ్చినట్లే ఉంది అని విమర్శించారు. విద్యార్థులను స్వయంగా విచారించి ఘటనలో పాత్ర వహించిన ప్రిన్సిపల్ ఇందిరా లెక్చరర్ సాయిరాం రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సస్పెండ్ చేయాలి. పెండ్లిమర్రి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులు కొట్టిన పెండ్లిమర్రి ప్రిన్సిపల్ ఇందిరాను సస్పెండ్ చేయాలి. విద్యార్థులు కొట్టిన ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి. విద్యార్థులు కొట్టిన ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి. ఈరోజు పీడీఎస్యు, పిఎస్యు, ఏఎస్బి, ఏఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాల ఆర్జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులను దాదాపు 50 నిమిషాల నుంచి గంట వరకు 2 నిమిషాలు ప్రేయర్కు హాజరు కాలేదు అనే నెపంతో పెళ్లిమర్రి లెక్చరర్ అయినటువంటి సాయిరాం రెడ్డి సహాయంతో అక్కడ పెళ్లిమర్రి ఉండే ప్రిన్సిపాల్ తమ ఛాంబర్లో దాదాపు 50 నిమిషాల నుంచి గంట వరకు కొట్టడం జరిగింది. అది కూడా కొట్టడం విచక్షణరహితంగా పిడిగుద్దులతో ఎలా అంటే అలా ఇష్టానుసారంగా దాడి చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ అంశం జరిగి దాదాపు 17 రోజులు అవుతున్నా కానీ డివిఈఓ కానీ లేకపోతే కళాశాల ఆర్జేడీ కానీ అక్కడికి వెళ్ళకుండా నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళతో ప్రిన్సిపల్ ఇందిరా గారితో కానీ లేకపోతే లెక్చరర్ సాయిరాం రెడ్డికి కానీ ఒత్తాసు పలుకుతున్నారు. ఇదే అంశం కూడా మొన్నటికి మొన్న ఇంటర్ బోర్డు కమిషనర్ గారికి కూడా కలవడం జరిగింది. కమిషనర్ ఆదేశించి 2 రోజులు అవుతున్నా కానీ స్వయాన ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశించినా కానీ కళాశాల ఆర్జేడీ సురేష్ బాబు గారు ఇంతవరకు ఆ కళాశాలకు వెళ్ళకుండా ప్రిన్సిపాల్కు ఇందిరా గారికి అదేవిధంగా లెక్చరర్ సాయిరాం రెడ్డిలకు ఒత్తాసు పలుకుతున్నారు. వెంటనే కేవలం విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్ కళాశాల ఆర్జేడీ పెళ్లిమర్రి వ్యవహారం పైన పూర్తి సమాచారం పత్రికలకు కానీ లేకపోతే మీడియాకు కానీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చెప్పకుండా లోపల ఉంటే అలా కుదరదు. వెంటనే ఇది నిష్పక్షపాతంగా ఇప్పటికైనా విచారణ జరిపి విద్యార్థులను దాడి చేసిన పెళ్లిమర్రి ప్రిన్సిపల్ ఇందిరాను లెక్చరర్ సాయిరాం రెడ్డిలను సస్పెండ్ చేయకపోతే ఉద్యమాలు మిగతా సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కలుపుకొని మరింతగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రిన్సిపల్ను వెంటనే విద్యార్థులను దాడి చేసిన ప్రిన్సిపల్ ఇందిరాను లెక్చరర్ సాయిరాం రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యార్థులను దాడి చేసిన ప్రిన్సిపల్ ఇందిరాను సాయిరాం రెడ్డిలను వెంటనే విద్యార్థులను దాడి చేసిన పెళ్లిమర్రి ప్రిన్సిపల్ ఇందిరాను లెక్చరర్ సాయిరాం రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రిన్సిపల్ ఇందిరాను వెంటనే కమిషనర్ ఆదేశాలను ధిక్కరిస్తున్న ఇంటర్ అధికారులు కమిషనర్ చెప్పినా విచారణ చేయని ఇంటర్ అధికారులు కమిషనర్ చెప్పినా కానీ విచారణ చేయని ఇంటర్ అధికారులు దాడి చేశారు. ఎవరు మన లెక్చరర్స్ మన పెళ్లిమర్రిలో అలాంటి వ్యక్తులను ఆ పోస్ట్ నుండి తొలగించాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.